వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ పెద్దోడి పెళ్లి అతని చావుకొచ్చింది. అతనికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షలు అతని దగ్గరే లాగేసింది శ్రీవల్లి. అయితే అప్పుగా తీసుకున్న డబ్బుల విషయం తన తండ్రికి ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడుతూ బతుకుతున్న చందు చావుకి సిద్ధమయ్యాడు. నర్మద వేసిన ఉచ్చులో చిక్కారు శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావులు. శ్రీవల్లి నెల తప్పిందని నాటకమాడి భాగ్యాన్ని రామరాజు ఇంటికి వచ్చేట్టు చేస్తారు నర్మదా, ప్రేమలు. అయితే భాగ్యం అక్కడనుంచి తెలివిగా ఎస్కేప్ అవుతుండగా నర్మదా, ప్రేమలు వెంబడించడాన్ని శనివారం నాటి ఆగస్టు 2 ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు ఆగస్టు 4 రాత్రి ప్రసారం కాబోయే 228 ఎపిసోడ్లో ఏమైందంటే, నా నెరిసిన జుట్టంతలేదు ఆ నర్మద వయస్సు. దాని ఉడత ఊపులకు నేను బెదురుతానా? ఆ పిల్లని ఊదిపారేస్తా అని భర్తతో అంటుంది భాగ్యం. ఇక వాళ్ళని వెంబడిస్తున్న నర్మదా, చూసావా ప్రేమా, మాకు బోలెడన్ని కార్లు ఉన్నాయ్ అని బిల్డప్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎలాంటి బైక్పై వెళ్తున్నారో చూసావా అని అంటుంది. అవును అక్కా, వల్లీ పెళ్లి విషయంలో ఇంత కుట్ర చేసి పెళ్లి చేశారంటే ఏదో పెద్ద ప్లానే చేశారు అని అంటుంది ప్రేమ. ఖచ్చితంగా మన కుటుంబాన్ని ముంచేసే ప్లాన్ వేశారు. వాళ్ల బండారాన్ని కాసేపట్లో బయటపెట్టేస్తాం కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అని అంటుంది నర్మదా. అటు ఆనందరావు, ఏవండి ఆవిడగారండి, మీరు ఆ నర్మదని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి. వామనుడు చేతిలో బలిచక్రవర్తి బలి అయిపోయినట్టు ఆ పరిస్థితే మీకూ వస్తుందేమనండి. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అని అంటాడు. హా, కొడతా కదా అని అంటుంది భాగ్యం. ఇంతలో వాళ్ల బైక్కి ఇంకో బైక్ అడ్డు వచ్చేయడంతో గుద్దేస్తాడు ఆనందరావు. అక్కడ గొడవ అవుతుంది. అయితే అద్దంలో నర్మదా, ప్రేమలను చూసేస్తుంది భాగ్యం. ప్రేమ నర్మదలు మాటువేసి గోడ వెనుక దాక్కోవడాన్ని కనిపెట్టేసిన భాగ్యం. అమ్మని నన్నే ఫాలో చేస్తారా, ఏవండి ముందు బండి తీయండి అని చెప్తుంది. దాంతో ఆనందరావు అక్కడనుంచి బండిని రైరైమంటూ సందుసందుల్లోకి తిప్పేస్తాడు. వెంటనే బండిని ఓ చోట పడేసి అక్కడనుంచి ఎస్కేప్ అవుతారు. ఆ వెనుకే వచ్చిన ప్రేమ నర్మదలకు భాగ్యం వాళ్లు కనిపించరు. అక్కడే వాళ్లు పడేసిన బైక్ దొరుకుతుంది. దాంతో ప్రేమ, మనం ఫాలో చేసిన విషయం వాళ్లకి తెలిసిపోయిందక్కా, బండి ఇక్కడ పడేసి తప్పించుకున్నారు అని అంటుంది. వాళ్ళు ఎంత దూరం పారిపోతారు, ఇక్కడే ఎక్కడో ఉంటారు. నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతానంటూ పరుగు తీస్తారు ప్రేమ, నర్మదలు. అటు భాగ్యం, ఇటు ఆనందరావు ఇద్దరుగా విడిపోయి తలోవైపు పరుగుతీస్తారు. భాగ్యాన్ని ఉరికించి పరుగులు పెట్టిస్తుంది నర్మదా. ఓ ఇంట్లోకి దూరిన భాగ్యం అక్కడే గోడచాటున నక్కుతుంది. ఇటు ఆనందరావు ఓ ఆటోలో తాక్కుంటాడు. ఇక ప్రేమ, నర్మదలు వెతికి వెండిస్తారు. ఎంత వెతికినా భాగ్యం, ఆనందరావులు దొరకరు. దాంతో నర్మదా చిటికెలు వేస్తూ ఈరోజు తప్పించుకున్నారు, ప్రతిసారీ తప్పించుకోలేరు కదా, ఏదో రోజు దొరకకుండా ఎక్కడికి పోతారు అని అంటుంది. ఇక భాగ్యం, ఆనందరావులు ఎస్కేప్ అవ్వడంతో జస్ట్లో మిస్ అయ్యాం, ఆ నర్మదా మనల్ని వదిలిపెట్టదండి, తొక్కిపారేస్తుంది అని అంటాడు ఆనందరావు. అవునండి, ఆ రోజు నేను ఇచ్చిన వార్నింగ్కి నోరు మూసుకుని ఉంటుందని అనుకున్నా, కాని అది చిరుతపులిలా వెంటాడుతుంది. ఇక వదిలిపెట్టేది లేదు, ఆ నర్మద కోరల్ని పీకేస్తా, నెత్తికెక్కిన కళ్ళని నేలమీదికి వచ్చేట్టు చేస్తా, పద అంటూ భర్తని తీసుకుని వెళ్ళిపోతుంది భాగ్యం. ఇటు నర్మదా, ప్రేమలు కూడా వెనుతిరుగుతారు. ఇక చందు 10 లక్షల అప్పుకోసం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. రేపటిలోగా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ సేటు వదిలిపెట్టడు. ఇక నాకు మరో దారిలేదు, ఆ అప్పు తీర్చలేను, నాన్న ముందు దోషిగా నిలబడలేను, కాబట్టి నా ప్రాణాలను తీసుకోవడమే నాకు మిగిలిన దారి అని టీషాప్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చందు, సాగర్లు అటుగా వచ్చి చందుని చూసి ఆగి పలకరిస్తారు. ఏంట్రా అన్నయ్యా అలా ఉన్నావ్ అని ధీరజ్, సాగర్లు అడుగుతారు. ఏం లేదు అని మాట దాటవేస్తాడు చందు. దాంతో ధీరజ్, ఏదైనా సమస్య ఉంటేనే నువ్వు ఇలా ఉంటావ్, ఏమైందో చెప్పరా, మన ముగ్గురం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం, చెప్పరా అన్నయ్యా
అని బ్రతిమిలాడతారు ధీరజ్ సాగర్లు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నీలో నువ్వే దాచుకుని బాధపడతావ్ తప్ప చెప్పవు. మాకు ఏదైనా సమస్య ఉంటే అన్నయ్యగా నీతోనే చెప్పుకుంటాం కదరా. మరి నువ్వెందుకురా మాతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటావ్? ప్లీజ్ అన్నయ్యా చెప్పరా నీ సమస్య ఏంటో అని అడుగుతారు ధీరజ్ సాగర్లు. దాంతో చందు, రేయ్ ప్రాబ్లం ఏం లేదు. నాకు ఏదైనా సమస్య వస్తే మీతో కాకుండా ఎవరితో షేర్ చేసుకుంటాను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. తరువాత మాట్లాడదాం అంటూ మాట దాటవేస్తూ అక్కడనుంచి వెళ్ళిపోతాడు చందు. వీడు ఏదో దాస్తున్నాడురా, ఏదో సమస్యతో బాధపడుతున్నాడు, మనకి చెప్పడం లేదు అని అంటాడు సాగర్. పెద్దోడి సంగతి సరే కాని నీ సంగతి ఏంటి? వదినతో బాగానే ఉంటున్నావా? మీ మధ్య గొడవలేం లేవు కదా అని అడుగుతాడు ధీరజ్. అబ్బే అవేం లేవురా, మేం బాగానే ఉన్నాం అని అంటాడు సాగర్. ఏంటన్నయ్యా అంతా బాగానే ఉందని ఫేస్ అలా పెట్టావ్? వదిన నీకు నర్తనశాల సినిమా కలర్ స్కోప్లో చూపిస్తుందా ఏంటి అని అంటాడు ధీరజ్. అంతలేదు, మీ వదినకి నేనంటే ప్రాణం. నాతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. అయినా నాపై కోప్పడే సీన్ మీ వదినకి లేదురా అని కోతలు కూస్తాడు సాగర్. ఆ తరువాత నీ సంగతి ఏంటి? ప్రేమతో బాగానే ఉంటున్నావా అని అంటే, హో దర్జాగా ఉంటున్నాం అని అబద్ధం చెప్తాడు ధీరజ్. ఇక ధీరజ్ సైకిల్పై వెళ్తుంటే ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంది. అయ్యో పాపం నడుచుకుంటూ వెళ్తుందే అని ప్రేమ దగ్గరకు వస్తాడు ధీరజ్. అయితే అడిగిన ప్రతిదానికి వెటకారంగానే సమాధానమిస్తుంది ప్రేమ. నీ వెధవ వెటకారాలు ఆపి సైకిల్ ఎక్కు, డ్రాప్ చేస్తా అని అంటాడు ధీరజ్. ఏం అవసరం లేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సైకిల్ ఎక్కించుకున్నానంటూ కుల్లపొడుస్తావ్. నీకు దండం పోరా బాబూ అని అంటుంది ప్రేమ. అయినా వస్తువులతో నీకేంట్రా సంబంధం, నీ పని నువ్వు చూసుకో అని అంటుంది ప్రేమ. ఆ భగవంతుడు నీకు ఇంత జ్ఞాపకశక్తి ఇచ్చాడేంటే? గుండె సూదితో గుచ్చిగుచ్చి చంపుతున్నావ్. నీతో వాదించే ఓపిక లేదు కాని వచ్చి సైకిల్ ఎక్కు. నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. నోరుమూసుకుని ఎక్కు అని అంటాడు. దాంతో ప్రేమ, అయితే సైకిల్ తొక్కకుండా నెట్టుకుంటూ వెళ్ళు. ముందు ఎక్కితే పొరపాటున టచ్ అయితే కావాలనే చేశానని అంటావ్. నీతో మాటలు అనిపించుకోలేను. నెట్టుకుంటూ తీసుకుని వెళ్తే వెళ్ళు, లేదంటే నడుచుకుంటూ పోతా అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ తగలడు అంటూ నర్మదని సైకిల్ ఎక్కించుకుని నెట్టుకుంటూ తీసుకుని వెళ్తాడు. ఆ విపత్కర దృశ్యాన్ని చూసేసిన సాగర్, ఏంట్రోయ్ చిన్నోడా నా ముందు కోతలు